అతడు వాడు అనకూడదులే, అతడు ఆయన ఎందుకు తెగించాడో తెలుసా? కళ్ళు లేనాడు. ఈ దరిద్రులు ఏం చేయాలండి? వచ్చిన దరిద్రులు ఏం చేయాలండి? స్వస్థపరిచే దేవుడు సమీపంలో ఉంటే అరే రే 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 ఈడు గుడ్డోడురా, ఆ గుడ్డోడు కళ్ళు తెరిచేవాడు, ఆయన పోతున్నాడు, ఈ తిక్కునోడు చూడలేదనుకుంటా, కళ్ళు లేవుగా, మనమన్నా తీసుకెళ్దాం, ఆ యేసుప్రభుని ఆపండిరా, ఆ యేసుప్రభుని ఆపండిరా, వేయండిరా, కేకేయండిరా, మనం అరుద్దాం పాండిరా, ఆయన ఆపండిరా, ఈయన్ని తీసుకెళ్దాం ఆయన దగ్గరికి అనుకోవాలి కదండి. వీళ్ళు ఈ దరిద్రులు అనుకోవాలి కదండి. వీళ్ళు ఇతన్ని ఆయన దగ్గరికి చేర్చడానికి సహాయం చేయకపోగా, వీళ్ళు కేకలేసి ఆయన ఆపకపోగా, వీనిని ఆయన దగ్గరికి చేర్చకపోగా, ఆయనకు మొత్తుకుంటున్నాడు నోరు మూపిస్తున్నారు, ఆయనకు మొర్ర పెట్టుకుంటున్నాడు నోరు మూపిస్తున్నారు ఈ దరిద్రులు. వాళ్ళ మాట ఎందుకు లెక్క చేయాలండి? అతడు బాగుపడటం ఇష్టం లేని రకాలు ఇవి. జీవితం బాగుపడటం, ఆశీర్వదించబడటం, రూపాంతరం చెందడం ఇష్టం లేని బ్రతుకులు ఇవి. వీళ్ళు సాయం చేయరు, సాయం చేసే దగ్గరికి వీళ్ళు పోనీరు, ఇంకా చెప్పాలంటే నోళ్ళు మూపిస్తారు వీళ్ళు. కడుపు మండిపోయింది వాడికి. రే నా గుడ్డి బతుకు మీకు అర్థం కావాలంటే మీ కళ్ళు పోతే మీకు అర్థమవుతురా, నా కంచంలో ఏముందో నాకు తెలియదురా. అరే ఇంత నలుసుబడ్డా మీరు తీసుకొని తింటారు, కానీ నా కంచంలో ఈగలు పడ్డాయో, దోమలు పడ్డాయో, చీమలు పడ్డాయో నాకు తెలియదురా, మిడతలు పడ్డాయో, ఏం పడ్డాయో తెలియదురా. నేను అలా కలుపుకొని తింటా ఉంటే అది నా పంటి కింద పడి నాకు అర్థమైనప్పుడు, నా నోరు వాసన వచ్చినప్పుడు అయ్యో ఏదో పడినట్టుందని అన్నాన్ని పక్కన పెట్టుకుని ఏడ్చుకుంటా చేతులు కడుక్కుని ఉంటారా. నేను నా బాధ మీకు తెలుసురా. కళ్ళు లేని అంధకారపు బ్రతుకు, నా జీవితంలో వెలుగు చూడలేదురా. నేను కనీసం నన్ను కన్నా తల్లి ముఖం నాకు తెలియదు, నా తండ్రి ముఖం, నా ముఖం కూడా నాకు తెలియదురా. రోడ్డు మీద వస్తుంటే కళ్ళు ఉన్నోళ్ళు గేదెలు వస్తున్నాయి, అయ్యో వస్తున్నాయి, వస్తున్నాయి, పక్కకు తొలుగుతారా, నాకు తెలియదురా. ఎక్కడ గుంటుందో, ఎక్కడ మెరకుందో నాకు తెలియదురా. ఎక్కడ పశువులు నా మీదకి వచ్చి పడతాయో నాకు తెలియదురా. ఎన్నోసార్లు పశువులు నీటినప్పుడు కింద పడి కాళ్ళు దెబ్బతిన్నాయి. గుంటమెట్ట అర్థం కాక పడి ఎన్నోసార్లు నా మోకాళ్ళు కొట్టుకుపోయింది. కన్నీళ్ళు రా నా బ్రతుకు, శాపం రా నా బ్రతుకు, ఏడుపు రా నా బ్రతుకు. నా కళ్ళు వెలిగించేవాడు, నన్ను బాగు చేసేవాడు నా ముందుగా పోతుంటే, నా కోసం ఆయనను కేక వేసి ఆపకపోగా, నన్ను ఆయన దగ్గరికి చేర్చకపోగా, దరిద్రులారా నా నోరు మూపిస్తారా? మిమ్మల్ని నేను ఎందుకు లెక్క చేయాలరా? నేను మిమ్మల్ని నమ్మను, నేను ఆయననే విశ్వసిస్తాను, నేను ఆయననే నమ్ముకుంటాను. ఎందుకంటే మీలాంటి కఠినుడు కాదు ఆయన. ఆయన దయగలవాడు, ఎంతో మందిని బతికించినోడు, బాగు చేసినోడు, స్వస్థపరిచినోడు. నా మొర వినడా అని మళ్ళీ పెద్దగా అరిచాడట. దావీదు కుమారుడా అని ఇంకా పెద్దగా వేశాడు. ఆగిపోయాడు యేసయ్య. విశ్వాసాన్ని సిగ్గుపరచని దేవుడు నా దేవుడు, నమ్మికను వమ్ము చేయని దేవుడు నా దేవుడు, ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆగిపోయాడు, చక్క నడిచేవాడు టక్కున ఆగిపోయాడు. ఆయన వెనక పెద్ద గుంపు, జనసమూహం, గోల. ఇంత గోలలో ఆ దీనుడి ఆర్తధ్వని విన్నాడు. ఆగి అటు చూపించి వారిని నా యొద్దకు తీసుకుని రండి అన్నాడు. అప్పుడు దాకా గెదివినోళ్ళు లేదు, అప్పుడు దాకా నోర్మై గుడ్డోడా అని అరిసినోళ్ళు లేదు. బాయ్ ఆయన ఆగాడా నీకోసం, రమ్మంటున్నాడు. పద పాపం, పద పాపం, కళ్ళు లేనోడి బాగు చేస్తాడులే, పద. ఒరే అప్పుడు అంతకుముందే గదివి తిరిగదురా, అంతకుముందే గోల్ చేసి తిరిగి గందరగోళం చేస్తే నోరుమై నీకు భిక్షమేమంటే, ఇప్పుడే ఆయన ఆగేసరికి, నా కోసం ఆగేసరికి దయ కలిగిందా నా మీద? సర్లే పండి, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నీ కోసం ఆగాడు అనేసరికి ముందు ఏం చేశాడో తెలుసా? ఫస్ట్ కేకేశాడు, కేక వేయటానికి తెగించాడు, ఆర్తధ్వని చేశాడు. దాన్ని అడ్డగించే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదిరించి తెగించి ఇంకా ఆర్తధ్వని ఎక్కువగా చేశాడు. యేసు నీ కొరకు ఆగాడు, నిలిచున్నాడు అన్న విషయం తెలుసుకొని రెండో పని ఏం చేశాడో తెలుసా? చేతిలో ఉన్న కర్ర పరుచుకొని అడుక్కుంటాడు కదా బట్ట, అప్పటిదాకా ఆ గుడ్డితనానికి ఆధారమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్సిరి అవతల పడేశాడు.
ఎందుకో తెలుసా? విన్నాడు నా ఆర్తధ్వని, వస్తాయి నా కళ్ళు. విన్నాడు నా ఆర్తధ్వని, ఆగాడు నా ప్రభు. మారిపోయింది ఇక నా జీవితం, మారిపోయింది ఇక నా జీవితం. కళ్ళు వచ్చినప్పుడు కదా అవన్నీ పారేయాల్సింది. ఒక్కసారి ఆలోచించండి, కళ్ళు వచ్చినప్పుడు కదా అవన్నీ పారేయాల్సింది. ఇదేంది రాకుండానే పారేశాడు? ఒకవేళ ఆయన కళ్ళు ఇగిపోతే ఏమైంది? ఆ అనుమానం అతనికి లేదు, ఆ అనుమానం అతనికి లేదు. విశ్వాసం ఉంది. ఈరోజు మనలో అలాంటి నిశ్చయిత ఎంతమందికి ఉంది? ప్రార్థన చేసి ఆర్తధ్వని చేస్తాం, ఆర్తధ్వని ఆయన దగ్గరికి వెళ్ళింది, జవాబు వచ్చింది ఖాయము అనే నిశ్చయితతో వాడు తెగించినట్టు తెగించేవాళ్ళు ఎంతమంది? 3ంటికి తెగించాడు. మొట్టమొదటిది దాటిపోయాడు, ఇంకేం అందుతాడు అనుకోలేదు. వేద్దాం కేక, వినపడ్డ కాడికి వినపడిద్దని పెద్దగా కేక వేయటానికి తెగించాడు. 2వది అడ్డగించే వాళ్ళని ఎదిరించడానికి తెగించాడు. 3వది ఆ పాత స్థితిని, ఆ పాత గతిని, ఆ పాత అనుభవాల్ని విసర్జించడానికి ఇష్టపడ్డాడు. పాత అనుభవాలని, ఆ పాత శాపగ్రస్తమైన జీవితాన్ని, ఇక నాకు అక్కర్లేదు, నా ప్రభు నా స్వరం విన్నాడు, నా కోసం ఆగాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఆయన దగ్గరికి వెళ్తాను. నా జీవితం విప్లవాత్మకంగా మార్చగలిగే సమర్థుడు నా కోసం నిలబడ్డాడు. నేను